చిందే చీకటిలో చిగురంత వెలుగై వచ్చిన వెలుగు సావిత్రి. కళ్ళల్లో కథలు పలికి మనసులో మాయలు నేసి తెర ముందు నిలబడగానే కాలమే ఆగిపోతూ చూసిన అద్భుతం ఆమె. నవ్వులో నాట్యం, నిట్టూర్పులో నాదం, మౌనంలో మాటల పొంగు, అభినయం అనేది ఆమె శ్వాస. ఎందుకంటే ఆమె పాత్రలో మన జీవితం, మన బాధ, మన ఆనందం ఇవే ప్రతిబింబించేవి. పార్వతీగా కన్నీటి చారికై, శశిరేఖగా నవ్వుల వెలుగై తెరపై అడుగుపెట్టిన ప్రతిసారి ఒక కొత్త ప్రపంచమే పుట్టేది. నవ్వుల్లో నడిచే నాట్యం, కన్నుల్లో పలికే కథ, గుండెల్లో పుట్టే భావానుభూతే సావిత్రి. చిరునవ్వుల వెనక 1000 గాయాలు దాగున్నా ఆమె చూపే ఆ నటనే తెలుగు తెరపై నిండైన వెలుగు. తెరపై ఆమె కనిపిస్తే మనసులో ఒక దీపం వెలిగినట్టు అనిపిస్తుంది. నటనంటే ఏమిటో, భావం అంటే ఏమిటో, కళ ఏ శిఖరాలను చేరగలదో ఆమె చూపించిన జీవశిల్పమే సమాధానం. ప్రేక్షకులు విమర్శలతో కాదు, ప్రేమతో తీర్పు చెప్తారు. అందుకే వారు ఆమెను నటిగా కాదు, అమ్మ అని పిలిచారు. తెలుగు తెరకు సావిత్రి ఒక కళా కిరీటమైతే తెలుగు మనసులకు ఆమె ఒక చిరస్మరణ. దక్షిణాదిలో ఎందరో నటీనటులు ఉదయించిన మహానటి అనే ట్యాగ్ లైన్ మాత్రం ఒక్క సావిత్రికే సొంతం. ఇది ఇంకెవరో చెప్పిన మాటలు కాదు, ఆమె నటనతో మంత్రముగ్ధుడైన సత్యజిత్ రే మాటలు. ఆమె ప్రతిభకు కాలం చెరపలేని సాక్ష్యం. నవరసాలు ఆమె కళ్ళల్లో నాట్యం చేస్తాయి. వేదన ఆమె గుండెలో పుడుతుంది. ఆనందం ఆమె నవ్వులో విరజిమ్ముతుంది. ఆమె నటనలో మాటల కంటే నిశ్శబ్దాలే ఎక్కువగా మాట్లాడతాయి. ఒక చూపు, ఒక నిట్టూర్పు తెరను కథా కవితగా మార్చగల శక్తి సావిత్రిదే. దేవదాసులో పార్వతీగా, మాయాబజార్లో శశిరేఖగా ప్రతి పాత్ర ఆమెతోనే పుడుతుంది, ఆమెతోనే పరిపూర్ణమవుతుంది. 1937 డిసెంబర్ 6న పుట్టింది సావిత్రి. చిన్న వయసులోనే కళల పట్ల ఆమెకు కొండంత ఆసక్తి. నాట్యం, గానం, నాటకం ఏ రంగంలోనైనా ఆమె ప్రతిభ మేఘాలను చీల్చిన సూర్యరశ్మిలా ప్రకాశించింది. సినిమా ప్రపంచంలో అడుగుపెట్టగానే ప్రేక్షకుల హృదయాలు ఆమె కోసం తలుపులు తెరిచాయి. భాషలకి అతీతంగా, పాత్రలకు అతీతంగా, కాలానికి అతీతంగా ఆమె నటన ఒక దివ్య భాష. కానీ తెర వెలుగుల వెనుక ఆమె జీవితం మాత్రం ఓ విఫల ప్రేమ కథ. ప్రేమ ఆమెను చేరుకోగా బాధ ఆమెను విడవలేదు. జెమినీ గణేష్ పై ఆమె ప్రేమ గుసగుసలుగా మొదలుపెట్టి కన్నీటి ప్రవాహంగా మారింది. శ్రేయాభిలాషుల మాటలను దాటుకొని తన హృదయాన్నంతా ప్రేమగా పరిచింది సావిత్రి. తర్వాత అదే ప్రేమ ఆమె జీవితం మీద నీలి మేఘంలా కమ్ముకుంది. అవమానాలు ఆమెను మరింత కుంగతీశాయి. 1980లో బెంగళూరులో ఓ నిశ్శబ్ద రాత్రి ఆమెను చీకటిలోకి నెట్టింది. కోమా అనే అగాధం 19 నెలల ఆమెను కౌగిలించుకుంది. శరీరం ఎముకల గూడుగా మారిన ఆమె పేరు మాత్రం వెలుగుల పంటలా పెరిగింది. చివరకు 1981 డిసెంబర్ 26న కేవలం 45 ఏళ్ల వయసులో ఆ దివ్య జ్యోతి నిశ్శబ్దంగా ఆరిపోయింది. సావిత్రి ఒక చిరునవ్వు కాదు, ఒక గుండె కాదు, ఒక పాత్ర కాదు, ఒక యుగం. తెరపై వెలిగితే కథ పుడుతుంది. తెర నుండి వెళ్లిపోయిన ఆమె వెలుగు మాత్రం నిత్య నూతనం. సావిత్రి ఒక పేరు కాదు, తెరపై వెలిగిన కళావిహారం. ఈ భూమిపై మళ్లీ తిరిగి రాని మహానటి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.